హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు వీడియో క్లాసెస్. ప్రిన్సిపల్స్ ఆఫ్ మార్కెటింగ్ సబ్జెక్ట్ మనం చూస్తున్నాము, యూనిట్ 1. సో లాస్ట్ 2 వీడియోస్లో యూనిట్ 1 హాఫ్ వరకు కవర్ చేసేసాము. లాస్ట్ టాపిక్ వాజ్ రోల్ ఆఫ్ మార్కెటింగ్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఇప్పుడు మనం సిలబస్ కాపీ కనుక మీరు చూస్తే నెక్స్ట్ టాపిక్ ఈజ్ రూరల్ మార్కెటింగ్. సో లెట్స్ సీ వాట్ ఈస్ దట్. Urban area, which is an area which is less developed than cities. సో మనం సిటీస్లో డిస్ట్రిబ్యూట్ చేసే ప్రోడక్ట్స్కి చేసే మార్కెటింగ్ స్ట్రాటజీసే మనం టౌన్స్లో కానీ విలేజెస్లో కానీ ఆ ఏరియాస్కి మనం యూస్ చేసే మార్కెటింగ్ స్ట్రాటజీస్ వర్కౌట్ కావు. సో దట్ ఈస్ వై వీ యూస్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫర్ డిఫరెంట్ ప్లేసెస్, different products with different prices and places and promotion and all. So ఇంతకు ముందు మనం 4 P's డిస్కస్ చేసినట్టుగా. సో లెట్స్ సీ ద డెఫినేషన్ ఆర్ ద మీనింగ్ ఆఫ్ రూరల్ మార్కెటింగ్. Rural marketing means promotion of companies' products in the rural markets by using strategies that are different from the urban market strategies. ఎందుకు? వై? ఇఫ్ యూ సీ, నేను ఆల్రెడీ షాంపూస్ ఎగ్జాంపుల్ ఇచ్చాను లాస్ట్ టైం ఎఫ్ఎంసీజీలో. ఇన్ రూరల్ ఏరియాస్ మనం ప్రతి ప్రోడక్ట్ ఒక మీడియం సైజ్ ఆఫ్ ప్యాకేజో లేదా స్మాల్ ప్యాకెట్సో అలా మ్యానుఫ్యాక్చర్ చేసి రూరల్ ఏరియాస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద సేమ్ మోర్ ఆర్ హెరిటేజ్ ఆర్ ఎనీ అదర్ మెట్రో, ఈ రీటైల్ స్టోర్స్, హోల్సేల్ స్టోర్స్లో మనం సిటీస్లో కనుక చూస్తే వీ విల్ ఫైండ్ లార్జ్ ప్రోడక్ట్స్, షాంపూస్ కానీ ఏవైనా పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ చూస్తాం. ఎందుకు అంటే దేర్ ఎక్స్పెండిచర్ ఈజ్ అ బిట్ మోర్ బికాస్ ఇన్కమ్ ఈజ్ మోర్ అండ్ ఏరియా కూడా డెవలప్డ్ అనమాట. ఓకే, అక్కడ రిసోర్సెస్ అన్నీ బాగా యూస్ చేస్తాం కాబట్టి మనకి ఇన్కమ్ కూడా ఎక్కువ ఉంటుంది అక్కడ ఉండే వాళ్ళకి. సో కానీ రూరల్ ఏరియాస్లో అలా కాదు, ఇన్కమ్ తక్కువ ఉంటుంది కాబట్టి రూరల్ మార్కెటింగ్ ఈజ్ మోర్ ప్రైస్ సెన్సిటివ్. సో నువ్వు తయారు చేస్తున్న ప్రోడక్ట్స్ కానీ నువ్వు ఇస్తున్న సర్వీసెస్ కానీ నీ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ టు ప్రైజెస్ పెరిగాయా సేల్స్ తగ్గిపోతాయి. అండ్ ఆల్సో ద క్వాంటిటీ, మరి నువ్వు ఇస్తున్న ప్రైస్కి ఎంత క్వాంటిటీ ఇస్తున్నావు, it also matters. And finally they look at quality. The quantity and quality are preferred, but first preference కనుక నువ్వు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే ప్రైస్కే ఇవ్వాలి ఇన్ రూరల్ మార్కెటింగ్. ఓకే, సో ఇందులో రూరల్ మార్కెటింగ్ డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. అర్బన్ టు రూరల్ అంటే అర్బన్ ఏరియాస్ నుంచి రూరల్ ఏరియాస్కి ఏవైనా ప్రోడక్ట్స్ కనుక మనం పంపిస్తుంటే దానికి మార్కెటింగ్ చేస్తాం. లైక్ ఎఫ్ఎంసీజీ, ఐటీసీ వాళ్ళు ఉన్నారు, హెచ్యుఎల్ వాళ్ళు ఉన్నారు, పిఎన్జీ వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ కంపెనీ పేర్లు చెప్తున్నాను నేను ఇప్పుడు. సో వీళ్ళందరూ ఎఫ్ఎంసీజీ బిజినెస్లో ఉన్నారు. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటే డే టు డే మనం వాడే గూడ్స్ అండ్ ఫాస్ట్ మూవింగ్ అనమాట. అంటే స్టాక్ తొందరగా అయిపోతుంది, ఎవ్రీడే వాడతారు కాబట్టి. లైక్ పండ్లు, వెజిటేబుల్స్, పాలు, మనం వాడే కాఫీ పౌడర్స్, టీ పౌడర్స్ ఇవన్నీ వస్తాయి, సోప్స్, షాంపూస్. సో అర్బన్ టు రూరల్ ఏరియాకి పంపిస్తున్నారు. ఈ ఐటీసీ ఇవన్నీ పెద్ద కంపెనీస్, సక్సెస్ఫుల్లీ రన్నింగ్ కంపెనీస్. మరి వీళ్ళు సేమ్ సిటీస్లో ఉన్న మార్కెటింగ్ స్ట్రాటజీసే యూస్ చేయరు. సో అలాంటప్పుడు అర్బన్ టు రూరల్ వచ్చేవి ఎలా చేస్తాము. దెన్ నెక్స్ట్ రూరల్ టు అర్బన్ అంటే మన టౌన్స్, విలేజెస్ నుంచి అర్బన్ ఏరియాస్కి వెళ్ళేవి ఎటువంటివి ఉంటాయి, లైక్ వెజిటేబుల్స్, మోస్ట్లీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివి ఉంటాయి, అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ అలాంటివి ఉంటాయి. సో వాటికి ఎలా మార్కెటింగ్ చేయాలి? 3 టైప్స్ అమ్మా. ఇప్పుడు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే అర్బన్ టు రూరల్, రూరల్ టు అర్బన్, దెన్ రూరల్ టు రూరల్ అంటే ఒక విలేజ్ టౌన్ నుంచి ఇంకో విలేజ్కి వెళ్ళేవి లైక్ టూల్స్, క్యాటిల్ అలాంటివి. ఓకే, సో ఈ 3 విధాలుగా మనం రూరల్ మార్కెటింగ్ చేయొచ్చు. ఓకే, సో నవ్ లెట్స్ సీ ద డెఫినేషన్ ఆఫ్ రూరల్ మార్కెటింగ్. Rural marketing can be defined as a function which manages all those activities in asserting
అజర్టింగ్ అంటే వీఆర్ అజ్యూమింగ్ సంథింగ్. అంటే మన ఎస్టీపీ, మన సెగ్మెంట్ ఏంటో మనం చూసుకుంటాము, వాళ్ళని టార్గెట్ చేస్తాము, దెన్ వాళ్ళకి మన ప్రోడక్ట్ని పొజిషన్ చేసి పెడతాము. నేను ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను ఆల్రెడీ. అజర్టింగ్, దెన్ స్టిమ్యులేటింగ్. సో వాళ్ళందరినీ నువ్వు సెలెక్ట్ చేసుకున్నాక నీ బిజినెస్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తావు, స్టిమ్యులేట్ చేస్తావు. స్టిమ్యులేటింగ్ అంటే డూయింగ్ సంథింగ్, హ్యాపెనింగ్, మేకింగ్ సంథింగ్ హ్యాపెన్. సో నీ బిజినెస్ హ్యాపెనింగ్ అయ్యేలాగా చూసుకొని కన్వర్టింగ్ ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ రూరల్ పీపుల్. సో వాళ్ళ పర్చేసింగ్ పవర్ అంటే వాళ్ళకంటూ ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక పర్చేసింగ్ పవర్ ఉంటుంది, వాళ్ళకు వచ్చే ఇన్కమ్ బేసిస్లో. సో వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుందో దాని బేస్డే వాళ్ళ పర్చేసింగ్ పవర్ ఉంటుంది. సో దాన్ని నువ్వు నీ బిజినెస్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా? బై కన్వర్టింగ్ ఇట్ ఇంటూ అన్ ఎఫెక్టివ్ డిమాండ్, అంటే ఫర్ స్పెసిఫిక్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. నీ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్కి, సర్వీసెస్కి వాళ్ళ నుంచి నువ్వు డిమాండ్ డెవలప్ చేసుకోవాలి నీ మార్కెటింగ్ ద్వారా, దేర్ బై అచీవింగ్ ద ఆర్గనైజేషనల్ గోల్స్. సో దీన్నే మనం రూరల్ మార్కెటింగ్ అంటాం. సో మార్కెటింగ్ డెఫినేషన్ మనం ఆల్రెడీ చూసాము. ఆన్ హోల్ ది సేమ్ డెఫినేషన్ మార్కెటింగ్ కూడా. బట్ రూరల్ మార్కెటింగ్ అంటే మనం రూరల్ ఏరియాస్ వాళ్ళ పర్చేసింగ్ పవర్ని మన డిమాండ్ కిందకి మార్చుకోవటాన్ని రూరల్ మార్కెటింగ్ అంటారు. ఓకే, ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే టాటా గ్రూప్. టాటా ఈజ్ ఇంటూ టూ మెనీ స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్స్, ఎస్బియూస్ అంటే టాటా స్టీల్, టాటా ఆటోమొబైల్స్, టాటా కన్సల్టింగ్ సర్వీసెస్, టాటా వాటర్ ప్లస్, టాటా సాల్ట్, టాటా గోల్డ్, సో టాటా వాచెస్, టైటన్. సో ఇవన్నీ వస్తాయి టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో. అందులో మనం జ్యువెలరీ, గోల్డ్ సెగ్మెంట్ కనుక చూస్తే టైటన్, అండ్ దీని పేరెంట్ బ్రాండ్ ఇస్ టైటన్. ఓకే, అండర్ టైటన్ వీ హ్యావ్ వాచెస్, వీ హ్యావ్ గోల్డ్ జ్యువెలరీ అండ్ ఆల్. సో తనిష్క్ అనే బ్రాండ్ నేమ్ అర్బన్ ఏరియాస్లో యూజ్ చేస్తున్నారు, సిటీస్లో, వేర్ డిజైన్స్ వేరే ఉంటాయి, మేకింగ్ ఛార్జెస్ వేరే ఉంటాయి, అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. మీకు వచ్చే ప్రోడక్టే అక్కడ మనకు వచ్చే నగలు చాలా డిఫరెంట్గా ఉంటాయి డిజైన్స్. బట్ అదే టాటా గోల్డ్ ప్లస్ ఫర్ రూరల్ ఏరియాస్. సో టౌన్స్ కానీ విలేజెస్ కానీ టాటా గోల్డ్ ప్లస్ అనేది వాళ్ళు బ్రాండ్ నేమ్గా వాడుతున్నారు. ఎందుకు? వై డూ యూ థింక్ సో? ఇదే అగైన్ ద సేమ్, ద పర్చేసింగ్ పవర్ రూరల్ ఏరియాస్లో మోడరేట్గా ఉంటుంది, తక్కువ ఉంటుంది, వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ని పట్టి ఉంటుంది. కాబట్టి టాటా గోల్డ్ ప్లస్లో ఆర్నమెంట్ డిజైన్స్ కూడా అలాగే ఉంటాయి, అండ్ అక్కడ వేసే మేకింగ్ ఛార్జెస్ అలాగే ఉంటాయి, అండ్ ప్రైస్ ఇన్ కంపారిజన్ టు తనిష్క్ ఆర్నమెంట్స్ ఆబ్వియస్లీ తక్కువ ఉంటుంది, అండ్ నాట్ టూ మెనీ డిజైన్స్ విల్ బీ అవైలబుల్. ఎందుకంటే వీ కాంట్ ఎక్స్పెక్ట్ టూ మెనీ సేల్స్ అక్కడ. ఎందుకంటే ఒక ఎకనామికల్లీ కొంచెం తక్కువ డెవలప్డ్ ప్లేస్ కనుక తీసుకుంటే నాట్ ఎవ్రీ వన్ మే బై గోల్డ్, ఎస్ ఆర్ నో. సో అందరూ గోల్డ్ కొనుక్కోలేరు కాబట్టి సేల్స్ కూడా తక్కువే ఉంటాయి. సో అందుకే టాటా గోల్డ్ ప్లస్ అని విలేజెస్లో, టౌన్స్లో, అండ్ తనిష్క్ అని సిటీస్లో దే ఆర్ సెల్లింగ్ gold ornaments under Tata parent group. Okay, so this is the best example for rural marketing. But now the latest thing what is happening is they are trying to merge these two, ఈ రెండు కలిపేయాలి అనుకుంటున్నారు. సో మీరు స్టడీ చేయండి ఆన్లైన్లో, ఇది లేటెస్ట్ వాళ్ళు అనుకుంటున్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను. ఎందుకు ఆ స్ట్రాటజీ వాళ్ళు ప్లాన్ చేశారో చూడండి. ఓకే, let's see the characteristics of rural marketing. Characteristics ఏంటి మరి, ఎలా ఉంటుంది రూరల్ మార్కెటింగ్? ఇట్ ఈస్ లార్జ్, డైవర్సిఫైడ్ అండ్ స్కాటర్డ్ మార్కెట్. అఫ్ కోర్స్ సిటీస్ మొత్తం అన్ని ఏరియాస్ డెవలప్డ్ అయి ఉంటే మన కంట్రీ కూడా డెవలప్డ్ కంట్రీగానే ఉండేది. బట్
మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ బిలాంగ్ టు దిస్ కైండ్ ఆఫ్ మార్కెట్ ఓన్లీ, రూరల్ మార్కెట్. అర్బన్ ఏరియాస్ ఆర్ లెస్, అంటే లెస్ ఇన్ నంబర్ ఆర్ లెస్ ఇన్ ఏరియా. సో ఇది చాలా లార్జ్ మార్కెట్ అండ్ డైవర్సిఫైడ్ మార్కెట్. డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అండ్ దెన్ స్కాటర్డ్ మార్కెట్, అట్ ఇన్ అ సింగిల్ ప్లేస్ ఉండదు. సో రూరల్ మార్కెట్స్ ఆర్ వెరీ బిగ్ అని చెప్తున్నారు. దెన్ క్యారెక్టరిస్టిక్, దెన్ అగ్రికల్చర్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. విలేజెస్ కానీ టౌన్స్ కానీ అగ్రికల్చర్, ఎందుకంటే ఇండియా ఈజ్ అగ్రికల్చరల్ బేస్డ్ కంట్రీ కాబట్టి, సో అగ్రికల్చర్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వాళ్ళకి, అక్కడ ఉండే జనాలకి. దెన్ ట్రెడిషనల్ అవుట్లుక్, సో ట్రెడిషన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో నువ్వు నీ ప్రోడక్ట్కి లేదా సర్వీస్కి అడ్వర్టైజింగ్ కానీ, ప్రమోషన్ కానీ, ప్రైస్ కానీ, వాట్ ఎవర్ యూ ప్లాన్, ప్యాకేజింగ్ దగ్గర నుంచి, సో యూ షుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు that segment's tradition, okay, for your business, through your business, okay. The next, inadequate infrastructural facilities. Of course అక్కడ డెవలప్మెంటే లేనప్పుడు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ బిల్డింగ్స్, మెషినరీ, పవర్, అదే ఎలక్ట్రిసిటీ, ఈ ఫెసిలిటీస్ అన్నీ కాస్త తక్కువగా ఉంటాయి. మంచి సోర్స్ ఆఫ్ వాటర్, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం సరిగ్గా ఉండదు. దెన్ డైవర్స్ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, సో డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ విత్ డిఫరెంట్ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్స్, లైక్ దేర్ పర్చేసింగ్ పవర్ డిఫర్స్. మనకి విలేజెస్, టౌన్స్లో కూడా వీ ఫైండ్ రిచ్ పీపుల్, ప్రతి చోట రిచ్ పీపుల్ ఉంటారు, పువర్ పీపుల్ ఉంటారు, మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, ఒక సొసైటీ, అన్ని సెగ్మెంట్స్ ఇన్ అ సొసైటీ ఉంటారు. సో డైవర్స్, యాజ్ ఇట్ ఈస్ అ వెరీ లార్జ్ ఏరియా, మనకి డైవర్స్ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మరి నువ్వు అందరినీ టార్గెట్ చేస్తావా లేదా అందులో నీ చిన్న సెగ్మెంట్ని చూస్ చేసుకుంటావా? ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ బిజినెస్, వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ యు ఆర్ డూయింగ్. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రూరల్ మార్కెటింగ్. ఓకే, రూరల్ మార్కెట్స్. దెన్ నెక్స్ట్, రూరల్ మార్కెట్స్ ఇలా ఉంటాయి. దెన్ నెక్స్ట్, రూరల్ మార్కెట్స్ వర్సెస్ అర్బన్ మార్కెట్స్. మరి డిఫరెన్స్ ఏంటి? సో బేసిస్ అనేది తీసుకున్నాం, అంటే ఆన్ వాట్ బేసిస్ మనం ఇది చేస్తున్నాము, ఫిలాసఫీ బేస్డా, డిఫరెన్స్ దేని బేస్డ్ చెప్తున్నామో చూస్తున్నాం. సో ఇవన్నీ బేసిస్. దెన్ రూరల్ మార్కెటింగ్, అర్బన్ మార్కెటింగ్. సో ఫస్ట్ బేసిస్ ఏంటంటే ఫిలాసఫీ, అంటే ఏ ఫిలాసఫీ పైన మనం అసలు మార్కెటింగ్ చేస్తున్నాము ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ ఇన్ సిటీస్, అర్బన్ ఏరియాస్. సో ఫస్ట్ పాయింట్ ఫిలాసఫీ. రూరల్ మార్కెటింగ్లో ఏ ఫిలాసఫీ ఉంటుందంట? డెవలప్మెంట్ ఓరియంటెడ్ విత్ ఇన్క్లూజివ్ గ్రోత్ కాన్సెప్ట్. సో డెవలప్మెంట్కి మనం పెద్ద పీట వేస్తాము. మరి ఇక్కడేంటి? ఇన్నోవేషన్. అర్బన్లో, సిటీస్లో ఏంటి? ఇన్నోవేషన్, అంటే కొత్తవి కావాలి మనకు ప్రోడక్ట్స్, ఇంటిగ్రేటెడ్ అండ్ రిలేషన్